హాయ్ అండి. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆయన చేసిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. చకచకా జరిగిపోతున్నాయి పనులన్నీ. ఇప్పుడు అన్న క్యాంటీన్లు, మహిళలకు ఆర్టీసీ బస్సులు అని చెప్పి ఆయన సూపర్ 6లో పెట్టినట్లు కూడా ఉన్నాయి. అన్న క్యాంటీన్లు తెరుస్తామని విడిగా చెప్పున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతాయి, అసలు ఏంటి, దీని గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా వాగ్దానాలు ఇచ్చినవన్నీ కూడా 30 రోజులు గడవక ముందే ఎన్నో నెరవేర్చిన సంగతి ప్రజలందరూ కూడా చూశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ బోటకపు హామీలని ఎన్ని నెలలకో అర్థం కాలేదు ప్రజలకి. ఆయన చెప్పిన పింఛన్లు కావచ్చు, 250 పంపకాలు కావచ్చు, ఆయన అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎప్పుడు ఇచ్చాడండి వాళ్ళందరూ కూడా అక్టోబర్లో, సెప్టెంబర్లో ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రం ఏర్పడ్డ 2వ రోజు నుంచే అవేవి సూపర్ 6 గ్యారెంటీలు అవన్నీ ఎవరైతే వాగారో వాళ్ళందరి నోరులు మూపిచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం భయం లేకుండా, ఎవరికి కూడా సమాధానం చెప్పే అవసరం లేకుండా, ఎవరైతే విపక్షాలు వాదనలు చేస్తున్నారో నోర్లు ముప్పి ఇచ్చే విధంగా పథకాలు 30 రోజులు ఎన్నో అమలు చేసిన పరిస్థితి చూశారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ప్రధానంగా మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేకూర్చే ఉందంటే రేపు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా ఎవరు ఊహించలేదు. ఆర్టీసీలో అసలు ఆర్టీసీలో నష్టాల్లో ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి వెళ్ళాడు కదా, డ్రైవర్లకు జీతాలు పెంచలేదు, వాళ్ళ గవర్నమెంట్ లో జాయిన్ చేయలేదు, ఇవన్నీ ఎలా నిర్ణయం తీసుకుంటారని ఈయన తీసుకునే నిర్ణయానికి ఒక్కొక్కరు కూడా షాక్ అయిపోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు షాక్ అవుతున్నారు. చేస్తారని ఊహించాం కానీ మరీ నెల రోజులు దాటి కూడా 13 రోజులు కూడా కావట్లేదు. ఇప్పుడు చూస్తే జూన్ 12 ప్రమాణ స్వీకారం జరిగింది, జూలై 12, ఆగస్టు 12, 2 నెలల్లో హామీ అమలు చేస్తా ఉన్నారు. ఎక్కడైనా జరిగింది ఇది దేశ చరిత్రలో? జగన్ గత ప్రభుత్వ కాలంలో కూడా ఆయన గెలిచింది మే నెలలో, అయితే ఆయన అమలు చేసింది ఫిబ్రవరి, జనవరి, మార్చిలో. అది కూడా కొన్ని బకాయిలు అండి, అవన్నీ అసలు అందరికి రాలేదు. ఇవన్నీ కూడా అసలు పోలిక లేదు లేని తర్వాత చాలా టైం తీసుకున్నారు. అసలుకి ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు ఇవ్వడానికే భయపడ్డాడు ఆయన. అసలు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు, నేనైతే అసలు చేయలేను, ఆయన ఎలా చేస్తారు అసలుకి అని వాళ్ళందరూ మాట్లాడే మాట వాస్తవాలు కదా. అసలు అసాధ్యం. అసలు రాష్ట్రంలో బడ్జెట్ లేదు, అప్పులు ఉన్నాయి మొత్తం మేము దోచుకు తిన్నాం, వాళ్ళే చెప్పుకుని మేము దోచుకు తిన్నామో లేకపోతే మేము పంచి పెట్టామో పప్పు బెల్లాలు అవన్నీ పక్కన పెడితే బడ్జెట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎలా సృష్టిస్తారు సంపద, నెక్స్ట్ సంపద సృష్టించిన డబ్బుని ఎలా పంచుతారు, వాళ్ళందరికీ చేతకంతాను. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, పనికి మాలినోడికి పని చేతనైన వాడికి తేడా ఇదే. ఇది ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తుంటే ఊరికే అంటారా? ఇప్పుడు ఈ ఆర్థిక సంపదను ఎలా నిర్వహిస్తున్నారో, పెట్టుబడులకు సంబంధించి 70,000 కోట్లు యొక్క రిఫైనరీలు ఇవన్నీ కూడా ఎలా ఒక సమపాలలో అభివృద్ధి ఆ పక్క జరుగుతూ ఉంది, సంక్షేమం పక్క జరుగుతోంది, అన్న క్యాంటీన్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనం బస్సు గురించి మాట్లాడుకుంటే ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో రాంప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 నుంచి 100 ఏదైనా కూడా ఖచ్చితంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఫర్ లేడీస్ అని చెప్పి చెప్పారు. క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఆమోదం చెప్పారు, అందరు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఆమోదం చెప్పారు. ఈ ఫ్రీ బస్సు ద్వారా మహిళలందరూ ఎంతో లబ్ధి పొందుతారండి. చూస్తే మన రాష్ట్రంలో సామాన్య తరగతి ప్రజలు ఎక్కువ, మహిళలు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఏదైనా ఇంటికి పోవాలన్నా కానీ, పండక్కి పబ్బకి బంధువుల ఇంటికి పోవాలన్నా కానీ, ఏదైనా డైలీ ప్రయాణం చేసి ఉన్నాయి కానీ ఆర్థికంగా ఎంతో పెనుభారం వాళ్ళకి. ఇప్పటికి కూడా చిరుద్యోగులు చాలా మంది ఉంటారు, చిరుద్యోగులు అయితే చెప్పే పని లేదండి. వాళ్ళందరూ కూడా దినసరి కూలీలు కూడా పక్క ఊళ్ళకి వలసలేట్లేదా అంటే రోజువారీ ఇప్పుడు ఎవరైతే పల్లెటూరులో నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ ఉపాధి నిమిత్తం పట్టణాలకు వస్తా ఉన్నారు. ఏదైతే విజయవాడలో ఉండే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రతి ఊరు ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు మహిళలు. వీళ్ళందరూ కూడా భర్తకి చిన్న కొన్న సంపాదన అవ్వడం, పిల్లలు చదువుకునే పిల్లవడం, ఆర్థికంగా వెసులుబాటు లేని కుటుంబాలను కూడా చాలా గొప్ప ఊరటనివ్వబోతుంది ఈ పథకం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా చరిత్రలో నిలిచిపోతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రత్యర్థులు భయపడ్డారండి. అసలు పథకాలు ఇవ్వలేము, అసలు ఇది అసాధ్యమని భయపడి చేతగాక ముడుచుకొని కూర్చున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి గెలిపించుకున్నారు. నమ్మి గెలిపించినందుకు దాన్ని హామీలు అమలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరొక సంచలనాత్మక నిర్ణయం అన్న క్యాంటీన్ అండి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని గతంలో చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చూపించారు. గతంలో డొక్కా సీతమ్మ గారు కావచ్చు, వాళ్ళందరూ అలా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఒక ఉదాహరణగా మాదిరికరంగా ఉండాలని ఎవరైతే చిన్న పనులు చేసుకుంటారో, చెప్పులు కుట్టే వాళ్ళు కావచ్చు, దినసరి కూలీలు కావచ్చు, వీధి వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా 5 ఏళ్ళు లోపలికి వెళ్ళాలంటే అన్నా క్యాంటీన్లు మాత్రమే ఆదర్శం అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అక్షయ పాత్ర క్యాంటీన్లు కూడా మన వాళ్ళతో కూడా దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది. 5 రూపాయలకే భోజనం. వీళ్ళ పెట్టే క్యాంటీన్లు కూల్ చేసినోడికి పేదోడికి పట్టడి అన్నం పెట్టోడికి ఎంత తేడా ఉందండి. అన్నం పెడితే ఎంత పుణ్యం అండి.
ఈరోజు ప్రభుత్వం ఒక మానవతా దృక్పథ కోణంతో ఆలోచించింది. అవును. ఈరోజు వీళ్ళలాగా రాక్షస కోణంతో ఆలోచించి నారా లోకేష్ గారు సొంత నిధులతో మంగళగిరిలో అన్న క్యాంటీన్ పెడితే రాత్రి కూల్చారు జేసీబీలు పెట్టి. అది ప్రభుత్వ సొమ్మ. అది ఏం చేశారు వాళ్ళకి? అందులో దోపిడీ ఏమైనా ఉందా? పేద ప్రజలకి పట్టడి అన్నం పెట్టడం తప్ప ఈయన చంద్రబాబు నాయుడు గారు చేయడం మీద ఎందుకు అంత అక్కసు? సరే చంద్రబాబు నాయుడు గారు పేరు మీ పేరు పెట్టుకోండి. అన్నం పెట్టడాన్ని తప్పుగా చూసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఓట్లతో బుద్ధి చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ రాజకీయ కోణం ఆలోచించుకుని రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మంచి క్వాలిటీ భోజనాన్ని ఎక్కడ రాజీ పడకుండా మొన్న చెప్పడం కూడా జరిగింది. అక్షయ పాత్ర వాళ్ళతో డిస్కషన్లో కూడా రాజీ పడకుండా మీకు అన్ని రకాలు మేము చూసుకుంటాం, ప్రభుత్వం మంచి సపోర్ట్ కూడా ఇస్తుంది, పేదలకు మాత్రం న్యాయం జరగాలి, దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రండి, వైసీపీ కార్యకర్తలు కూడా వెళ్ళి తినొచ్చండి. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎవరైనా పొట్టకి కోడు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడరు. అది చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంతో ఆలోచించారు కాబట్టి ఎవరైనా వెళ్ళి 5 రూపాయలు పెట్టుకుని భోజనం చేయొచ్చు. రాష్ట్రంలో ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో, ఎవరైతే ఆకలి మంటతో చనిపోకూడదు, ఆకలి బాధలు ఇక మీదట ఆంధ్ర రాష్ట్రం ఉండకూడదు, అభివృద్ధి సంక్షేమమే ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న విజనరీకి దాంట్లో పురుడు పోసుకున్న పథకం అన్నా క్యాంటీన్. సో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఎవరైతే ఇల్లు జరగట్లేదు లేకపోతే కుటుంబ పరిస్థితుల వల్ల ఏ రకమైన కారణాలు ఉన్నప్పటికి కూడా ఆకలి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఆగస్టు 15 నుంచి కూడా మీ కడుపు నింపే బాధ్యత ప్రభుత్వానిది. చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజాల మీద వేసుకున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల దగ్గర ధాన్యం సేకరించి వాళ్ళకి పేమెంట్లు బకాయిలు ఎగ్గొట్టేశారు 1000 కోట్ల పైన. అది కూడా రిలీజ్ చేశారు నిన్న చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఊహించే రీతిలో చేస్తున్నారు ప్రతి కార్యక్రమం కూడా. ₹1 లేకుండా రూపాయి కూడా ఖజానా లేదు అని ఎవరైతే వాగుతున్నారో వాస్తవానికి లేదండి, వాగడం కూడా కాదు. చూడలేదా మొన్న శ్వేతపత్రం, ఆర్థిక సంబంధించిన శ్వేతపత్రంలో 14.5 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంలో, అభివృద్ధి లేదు ఏమీ లేదు, కానీ 14 లక్షల కోట్లు చేశారే. ఎట్లా తిన్నారో ఇంకా ఏం చెప్పుకోవాలి ప్రజలకి? రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదండి. గతంలో మీరు చూస్తే ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రబీ సీజన్లో కావచ్చు, వీటన్నిటిలో సాగునీటి పంటలు లేక వరదల్లో కొట్టకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వలేదు, మద్దతు ధర కూడా ప్రకటించలేదు. రైతులతో ఎన్నిసార్లు సమీక్ష పెట్టుబడులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? పేరుకేం ఆర్బీకేలు, దోపిడీలకు ఆర్బీకేలు అవన్నీ కూడా, రైతు భరోసా కేంద్రాలని. ఎన్ని దోపిడీలు జరగాలి దాంట్లో? ఒక్క ఆర్బీకే అయినా సొంత బిల్డింగ్ ఉందా? ఒక్క ఆర్బీకే కన్నా నిధులు సమకూర్చారా? రైతుల్ని పక్కన పడేశారు. ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు అనంతపురం వైపు కావచ్చు, రాయలసీమలో కావచ్చు. ఇంకా గతంలో ఎప్పుడో చూసాం మనం, మళ్ళీ ఈ గడిచిన 5 ఏళ్లలో చూసాం రైతుల ఆత్మహత్యలు. మీరు చూసుకుంటే అటువంటిది చంద్రబాబు నాయుడు ఇంకెవరూ చనిపోవడానికి లేదు. రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్ర ఖజానాలో ఏవి లేకపోయినా, చిల్లి గవ్వ లేకపోయినా, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని ఆలోచించి 1000 కోట్ల రూపాయలు ఇమీడియట్గా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది తక్షణ ఫండ్గా రూపంలో. ఎక్కడ కూడా జాప్యం లేదు, ఏంలాగా బటన్ నొప్పి గర్వంగా చెప్పుకుంది లేదు. ఇక్కడ జరగాల్సిన మంచి జరగాలి. ప్రభుత్వం ఏదో డప్పు కొట్టుకునే కార్యక్రమాలు కాదు. ఇప్పుడు ఎంతవరకు ప్రజలకు చేరింది, కానీ ఎక్కడన్నా కూడా వీళ్ళు వీళ్ళలాగా బిల్డప్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి బార్కెట్లు వాటికి ఇటు పెట్టి 1000 కోట్లు, ఆయన పెట్టుకున్న పరదాల ఖర్చు కావచ్చు, ఫ్లెక్సీల ఖర్చులు కావచ్చు, 1000 కోట్లు అయిందండి సిద్ధం సభలకి. అదే పెట్టుంటే రైతులకు ఈ రోజు ఎంత మేలు జరిగేది? రైతులకు సంబంధించి మద్దతు ధర కావచ్చు, ఎరువులు కావచ్చు, రైతులకు ఎరువులు ఇచ్చిన పాపాన్ని కూడా పోలా. కనీసంగా ఏదైతే రసాయనిక మందులు ఉన్నాయో అవి కూడా పంపిణీ చేయలేదు, యూరియా బస్తాలు కూడా. జగన్మోహన్ రెడ్డి అంత దిగజారుడుతనానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంతకంతో 1000 కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి జారీ జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రైతులకు ఏ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఉందో. చంద్రబాబు నాయుడు గారు రైతులు కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మొన్న మీరు గమనిస్తే గుల్బెంకిన్ అనే అవార్డు రావడం జరిగిందండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2016లో NFMS న్యాచురల్ ఫార్మింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారో అంతర్జాతీయంగా దానికి పోర్చుగల్ వాళ్ళు దానికి సంబంధించి అంతర్జాతీయంగా బెస్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకం అదంతా కూడా. సో రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఎంత మేరకు ఎవరికి బాధ్యత ఉందో ప్రజలందరూ కూడా గమనించారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈ పింఛన్లు కానీ, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, అన్న క్యాంటీన్లు కానీ, ఇవన్నీ చూస్తున్న వైసీపీ కార్యకర్తలు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చంద్రబాబు నాయుడు దేవుడు, అటువంటి నాయకుడిని అనవసరంగా గెలిపించుకోకుండా ఈ దుర్మార్గుని గెలిపించుకున్నాం, ఇంకా జన్మలో జగన్మోహన్ రెడ్డికి ఓటేసేది లేదంటున్నారు. వాళ్ళ నాయకులకే మాటలు లేవండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలుకి అభివృద్ధి కార్యక్రమం మాట్లాడి కూడా ధైర్యం చల్పవట్లా. ఎందుకంటే చేసేది మంచి స్పష్టంగా ప్రజలకు జరుగుతూ ఉంది, కనపడతా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలుకి వాళ్ళ అంతర్గతం గొడవలు పెట్టుకుని పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన 35 రోజుల్లోపు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మనం మొదలు పెట్టుకుంటే, మొట్టమొదటిగా తొలి 5 సంతకాలతో ఒక్కసారిగా ప్రజల్లో
మన్నలు పొందాడండి. తొలి 5 సంతకాలు ఏదైతే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఏదైతే పోలవరం పనులకు సంబంధించి కావచ్చు, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, స్కిల్ సెన్సర్కి సంబంధించి ఏదైతే యువతకి శిక్షణ ఇవ్వాలి, మొదటగా వాళ్ళు ఎదగాలి అనే విధంగా. రెండోది మీరు గమనించుకుంటే పెన్షన్ల పెంపు కూడా, పెన్షన్ పెంపు ఒక్కసారిగా 3,000 నుంచి 4,000 రూపాయలు చేసేసి 7,000 రూపాయల పెన్షన్ కూడా జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఎన్నెల్లు పంచడం జరిగింది. ఇవన్నీ 1 by 1 చూసి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇంకైతే ప్రజల ఆస్తికి రక్షణ కల్పించడానికి ఒక బలంగా చట్టం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో దోచుకోవడానికి వాళ్ళు బలంగా చేశారు, ఈయన అడ్డుకట్టగా నిలబడి వాళ్ళ ఆస్తికి రక్షణగా ఏం నిలబడ్డాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అమరావతి పెట్టుబడులు, పోలవరం పెట్టుబడులు, అదేవిధంగా చూసుకుంటే అమరావతిలో XLR అని చెప్పేసి ప్రైవేట్ యూనివర్సిటీ రావడం కావచ్చు, BPCL అనే 70,000 కోట్ల పెట్టుబడులు కావచ్చు, పురుషోత్తంపట్నం నీటి విడుదల కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద పరుగులు పెట్టేస్తున్నారు ప్రభుత్వాన్ని కూడా. రాబోయే 5 సంవత్సరాలు ప్రజలు గుండెల మీద చేసుకుని ఉండొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి రాబోయే అనేక సంవత్సరాలు, నాట్ ఓన్లీ 5 years అండి, అప్కమింగ్ చంద్రబాబు గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో సుఖ సంక్షేమం ఉందని కోరుకుంటా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.